కావలి గాయత్రి నగర్ లేఅవుట్లోని ఓ ఇంట్లో మహిళ దారుణ హత్యకు గురైంది. రాత్రి నూతన సంవత్సరం వేడుకలు చేసుకుని ఇంట్లోనే అందరూ పడుకుని ఉండగా ఈ హత్య చోటు చేసుకుంది. ఆమె కలకత్తా రాష్ట్రానికి చెందిన మొలలకు పద్దు పెట్టే యువతిగా గుర్తించారు. వారి మొరల హాస్పిటల్లో పనిచేసే యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావలి 1 టౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈరోజు ఉదయం 6ంటికి కావలి పట్టణానికి సంబంధించి మహేంద్ర లేఅవుట్ అనే ఒక అవుట్స్కట్స్ ప్రాంతంలో ఒక లేడీ డెడ్ బాడీ ఉందని చెప్పి ఆమె భర్త శ్రీకాంత్ బిశ్వాస్ అనే అతను పోలీసులకి సమాచారం అందించాడు. ఈ శ్రీకాంత్ బిశ్వాస్ అనే అతను కలకత్తా నేటివ్ ప్లేస్, ఫైల్స్ సంబంధించి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తూ గత 15 సంవత్సరాలుగా కావలిలోనే సెటిల్ అయి ఉన్నాడు. అయితే రాత్రి ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ అయిన తర్వాత వాళ్ళు నైట్ 1 గంటకి పడుకున్నాము. తెల్లారి లేచేసరికి నా భార్య కనిపించలేదు. ఇంట్లో బ్లడ్ స్టెయిన్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత ఒక 100 అడుగుల దూరంలో ఈ లేఅవుట్ సంబంధించిన ఒక ట్రైన్లో వాళ్ళ భార్య శవం కనిపించిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు. దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము. సో అదే ఇంట్లో వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే ఇంకో వాళ్ళ బంధువు నయన్ బిశ్వాస్ అనే అతని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కారణాలు ఏంటి అనేది తదుపరి దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి దర్యాప్తు స్టేజ్లో ఉంది కాబట్టి తదుపరి అంశాలు మేము కన్ఫర్మ్ చేసుకోలేదు. హర్ప్రీత్ బిశ్వాస్ 24 సంవత్సరాలు.